చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. కరీంనగర్ లోక్సభ ఎన్నికలకి భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ సిట్టింగ్ ఎంపీ సమాయత్తమవుతున్నారు. ఈ నెల 10 నుంచి ప్రజాహిత యాత్రకి ముహూర్తం ఖరారైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే. ఎట్లా యాత్రకి ప్లాన్ చేశారు? యాత్రకు రూట్ మ్యాప్ ఏంటి అసలు? యాత్ర ప్రజాహిత యాత్ర ఈ నెల 10వ తారీఖు నుంచి మన వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం కాబోతున్నది. 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలు దాదాపు అన్ని మండల కేంద్రాలను చేరుకోవడం జరుగుతుంది. 16th, 17th, 18th నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఒక 3 days బ్రేక్ ఇచ్చి మళ్ళీ 20th నుంచి కంటిన్యూస్గా మిగతా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలను టచ్ చేసే విధంగా ఈ యాత్ర కొనసాగుతున్నది. ప్రతిరోజు ఉదయం కొండగట్టు ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని మేడిపల్లి నుంచి ఈ యాత్ర ప్రారంభించబోతుంది. లోక్సభ ఎన్నికల్ని 3 పార్టీలు ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతుంది. భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ప్రజల ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ దఫా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పోటీ అన్న వద్దన మీమాంసలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ లేరు కాబట్టి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా తిరిగి మోడీ గారు ప్రభుత్వం ఏర్పడాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే అని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ఏ సర్వేలు చూసినా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇవాళ వాతావరణం నిర్మాణమైంది. ఒకటి గ్రామ పంచాయతీల నిధులు కానీ, ఇవాళ ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు కానీ కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప గత రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసేయలే. ఈ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అని చెప్పి అమలు చేసే పరిస్థితి లేదు, కేవలం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇంతవంత అభివృద్ధి జరగాలంటే, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ మోడీ గారి ప్రభుత్వం మళ్ళీ రావాలి. మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే మేము ఇక్కడ ఎంపీని గెలిపించాలి. మా ఓటు ఎంపీకి వేస్తే ఎంపీ ప్రధానమంత్రిని చేస్తారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ పరిధిలో మీరు హుజరాబాద్ రంగపల్లిలో మీరు పల్లె నిద్ర చేశారు. గావుచేలో కార్యక్రమంలో ఎట్లా ఉంది స్పందన? దేశవ్యాప్తంగా సిస్టమ్ అబ్జర్వ్ చేశారు. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా గావుచేలో అభియాన్ పేరుతోని భారతీయ జనతా పార్టీ మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు పిలిపించారు. ప్రతి నాయకుడు కూడా ఏదో ఒక పోలింగ్ బూత్, ఏదో గ్రామానికి వెళ్ళి నైట్ అక్కడనే నిద్ర చేసి ఆ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులు కానీ, అక్కడ కుల సంఘాలు కలవడం కానీ, రేషన్ షాప్స్ కానీ సందర్శించడం కానీ, చారిత్రాత్మక కట్టడం వాళ్ళతో మాట్లాడడం కానీ, లబ్ధిదారులతో మాట్లాడము, పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో మాట్లాడము, పోలింగ్ బూత్ కమిటీస్ ఏర్పాటు చేయడము, అక్కడ పెద్ద మనుషులతో కీ ఓటర్స్తో మాట్లాడే ప్రయత్నం చేయాలని చెప్పి కేంద్ర నాయకత్వం నిర్ణయించింది. కాబట్టి దానికి అనుగుణంగా నిన్న ఇక్కడ రావడం జరిగింది. అన్ని కుల సంఘాలతో దాదాపు మాట్లాడము, దేవాలయ దర్శనం కానీ, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ అభివృద్ధి చేసిన ప్రాంతాలు కానీ, ఇక్కడ లబ్ధిదారులతో మాట్లాడడం కానీ, అన్ని కుల సంఘాలతో మాట్లాడడం కానీ అన్నీ కూడా జరిగినాయి. చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. దేశవ్యాప్తంగా కూడా 4th నుంచి స్టార్ట్ అయింది. 4th నుంచి దేశవ్యాప్తంగా స్టార్ట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో నిన్న, ఇవాళ, రేపు ఈ 3 days ఈ గావుచేలో అభియాన్ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతున్నది. ఇలా కిషన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సొంత ప్రాంతాన్ని కూడా పోయి గావుచేలో అభియాన్లో పాల్గొనడం జరిగింది. ప్రజా సంగ్రామ యాత్రలో ఒక కీలకమైనటువంటి మలుపు వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మీ పాదయాత్ర కరీంనగర్ లోక్సభ పరిధిలో సైతం ఇట్లాంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఈ దఫా ఎట్లా మెజారిటీ సాధించే ప్లాన్తో ముందుకెళ్తున్నారు? సరే, భారీ మెజార్టీ, గతంలో కంటే ఎక్కువ భారీ మెజార్టీతో గెలవాలని చెప్పి మా కార్యకర్తలు ఖచ్చితంగా పనిచేస్తున్నారు, చాలా నిబద్ధతతో పనిచేస్తున్నారు, కమిట్మెంట్తో పనిచేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇక్కడ ఒక బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉంది. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు కాబట్టి క్యాడర్ ఉంది, కార్యకర్తలకు కొట్లాడే కెపాసిటీ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను కొట్లాడిన తీరు, నేను చేసినటువంటి యుద్ధం, నేను పడ్డ ఇబ్బందులు, ప్రజల కోసం పడుతున్నటువంటి ఈ శ్రమ చూసిన తర్వాత ఇలా ప్రజలందరూ కూడా బండి సంజయ్ గెలిపించాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేయాల్సిందని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో 150 రోజుల పాదయాత్ర, 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల పాదయాత్ర ఎండనక వాననక చలనక తిరిగినటువంటి సందర్భం కానీ, అక్రమంగా పెట్టిన కేసుల విషయంలో కానీ నిరంతరం ప్రజల కోసం తిరగడం, తెలంగాణ రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలం చెందిన అనుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి చేసిన పనులు చెప్పుకోలేక టైం కూడా ఇవ్వలేదు. ఈ మధ్య బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నారు మీరు. ఈ మధ్య ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియడానికి అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నారు. వికసిత్ భారత్ జనసంకల్ప యాత్ర ద్వారా
ఇవాళ అధికారికంగా కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతి గ్రామంలో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు కేంద్రం చేస్తున్న అభివృద్ధి విషయంలో లబ్ధిదారులతో సహా మాట్లాడించే ప్రయత్నం చేసిన తర్వాత ప్రజల లోపల చర్చ జరుగుతున్నది. ఇవాళ అమలయ్యేటువంటి అభివృద్ధి పనులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, అమలయ్యే సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ప్రజల లోపల ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి అందుకే ఇవాళ తెలంగాణలో ఎక్కడ వచ్చినా కూడా ఈసారి ఢిల్లీ ఎన్నికలు ఇవి, నరేంద్ర మోడీ గారికి పూర్తి ఓటేస్తాం అని చెప్పి ఒక వాతావరణం ఆల్రెడీ ఏ సర్వే విషయం కూడా అదే సర్వే రిపోర్ట్లు వస్తామండి. కరీంనగర్ లోక్సభ అభ్యర్థిగా బరిలో దిగనున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ సంజయ్ ఏం చేసిండు, 5 కొత్తలు పనిచేయలేదు లోక్సభకి అని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయన ఇచ్చింది ₹1 కోటి ఇచ్చిండు. దేనికి? కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్డు రిపోర్ట్ ₹1 కోటి ఇచ్చిండు. ఆయన ఏం చేసిండు? నేనే నేషనల్ హైవే తెచ్చిన అంటున్నాడు. ఏవి మరి ఆయన హయాంలో ఎందుకు జరగలేదు? 10 సంవత్సరాలు వీకెండ్ 500 ప్రశ్నలు అడిగినా అంటున్నాడు. 500 ప్రశ్నలు అడితే ఎవరు? కేసీఆర్ కుటుంబానికి పైసలు చంపుకోవడానికి అవి ఉపయోగపడ్డది. నువ్వు 500 ప్రశ్నలు అడితే 5 సంవత్సరాల్లో కరీంనగర్ స్మార్ట్ సిటీ నిధులు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్ళించింది. మ్యాచింగ్ అంటే ఇవ్వలే. ఈ పార్లమెంట్ వేదికగా ఎందుకు ప్రశ్నించలే? కరీంనగర్ వరంగల్ రోడ్డు పైసలు నువ్వు ప్రశ్నిస్తా వచ్చినాయా? ప్రశ్నిస్తే ఎందుకు రాలే పైసలు? మరి కరీంనగర్ జగిత్యాల నువ్వు ప్రశ్నిస్తే ఎందుకు రాలే? ఎలికతుర్తి సిద్దిపేట పైసలు నువ్వు ప్రశ్నిస్తే ఎందుకు రాలే? కరీంనగర్ ఆరు పైసలు నువ్వు ప్రశ్నిస్తే ఎందుకు రాలే? 12B శాతవనకు ఎందుకు రాలే నువ్వు ప్రశ్నిస్తే? అటానమస్ హోదా ఎస్ఆర్ కాలేజీకి ఎందుకు రాలే నువ్వు ప్రశ్నిస్తే? వాళ్ళ రైల్వే స్టేషన్ నిర్మాణం ఎందుకు రాలే, అభివృద్ధి ఎందుకు రాలే నువ్వు ప్రశ్నిస్తే? నువ్వు దేని బట్టి ప్రశ్నిస్తావు? నువ్వు ప్రశ్నించిన ప్రశ్నలన్నీ కూడా పైసలు చంపుకోవడానికి. ఒక్క మడలు తిరిగినప్పుడు ఆయనను వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు. ఫస్ట్ వాళ్ళ నాయకులే గుర్తుపట్టారు ఆయనను. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే మంచి ఆలోచనతో మమ్మల్ని బండి సంజయ్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలే, బండి సంజయ్ ఈ అభివృద్ధి కోసం పనిచేసిండు, ఆయన బాగా చెప్తా బుక్లెట్ పెట్టి కొట్టించి తిరుగుతున్నాడు. మా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కనీసము మా దర్దాపులు రాలే. ఆయన అహంకారం ఆయన చూస్తుంటే అబ్బు అనుకున్నాడు. ఎందుకంటే మా గురించి ఆయనకి ఇక్కడ ఎవరు తెలియదు, అని అంతా వరంగల్. ఇక్కడ ఆయనకి ఏం తెలియదు, ఇక్కడ ఏం పరిచయాలు లేవు ఆయనకు. పోయినసారి తెలంగాణ మూవ్మెంట్ అది చూసేది మాయమాటలు చెప్పి చేసిండు. మూడోసారి ఆయన ఇక్కడ మొత్తం పైసలు మొత్తం నాశనం చేస్తుండే, కనీసం మా గురించి మాట్లాడాలని చెప్పి పక్క పెట్టారు. మీరు అన్నదాన్ని ఒకసారి పరిశీలిస్తే ఈ మధ్య కాలంలో వినోద్ కరీంనగర్కి నాన్ లోకల్ అని చెప్పేసి మోడీ వారణాసికి నాన్ లోకల్ కదా అంటారు. మరి మోడీ గెలిపించారు కదా, నేను కూడా కొట్టిరు. ఇక్కడ మోడీ దేశ ప్రధాని, దేశాన్ని అభివృద్ధి చేస్తారని గెలిపించాడు. మరి నువ్వు ఎందుకు కూడా కొట్టారు? నువ్వు స్మార్ట్ సిటీ పైసలు ఇస్తే కొట్లాడవే? కరీంనగర్ జగిత్యాల కరీంనగర్ వరంగల్ రోడ్డు కోసం కొట్లాడవే? కరీంనగర్ జగిత్యాల రైలు కోసం కొట్లాడవే? సిద్దిపేట ఎగతుర్తి కోసం కొట్లాడవే? ఆరోబీ కోసం కొట్లాడవే? మళ్ళీ కేంద్రము అన్ని పైసలు ఇచ్చింది, అన్ని పైసలు గ్రామ పంచాయతీలకు పైసలు ఇచ్చింది, వీళ్ళు నేరుగానే నిధులు ఇచ్చింది. మరి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ పైసలు మొత్తము డైవర్ట్ చేసింది ముఖ్యమంత్రి. ఎందుకు మాట్లాడలే? కరీంనగర్ సర్పంచ్ గురించి మాట్లాడారు కదా, కరీంనగర్ నిరుద్యోగ యువత గురించి మాట్లాడారు కదా, కరీంనగర్ రైతుల గురించి ఎన్నిసార్లు రైతులు వీళ్ళు ఇబ్బంది పడే అకాల వర్షాల వల్ల వడగల వల్ల నష్టపోయారు. నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు ఇప్పలేకపోయినావు? ప్రభుత్వం నీదే, ఎంతమంది ఆదుకోలేకపోయినావు? ఎందుకంటే నాకేం అవసరం ఇక్కడ అనే ఫీలింగ్ నీకు. ఎలక్షన్ అప్పుడు మళ్ళీ గెలుస్తాం, గతంలో గెలుస్తాం కట్టుబడి ఉంటారు. ఎందుకంటే దానికి వేస్తే వేస్ట్ అవుతుంది ఓటు అని చెప్పేసి ఆ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్కు 100 అక్కడ తక్కువ వస్తాయి. ఒక కాన్ఫిడెన్స్ తోని ప్రజాహిత యాత్ర చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆదరాభిమానులు కార్యకర్తల యొక్క ప్రజల్లోకి వెళ్ళి చొచ్చుకపోవడము, అలాగే అనేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేసినవన్నీ కూడా చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తాం. ప్రజల మద్దతు గతంతో కంటే అధిక మెజార్టీ సాధించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి ధీమా వారి మాటల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి హైదరాబాద్ నుంచి RTV కోసం చంద్రశేఖర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.